మొన్న హైడ్రా, నిన్న మూసి ప్రక్షాళన, నేడు మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ పేదల బతుకుల పాలిట శాపంగా మారాయి. విజన్ లేని రేవంత్ సర్కార్ పాలనలో పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయి. 6 గ్యారంటీల మోసంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతుంది. బుల్డోసింగ్ పరిపాలనలో నిరుపేదలు గూడు చెదిరి రోడ్డున పడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఆగమైతున్నా పట్టించుకోని సర్కార్ అందాల పోటీల కోసం వందల కోట్లు ఖర్చు పెడుతుంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనల నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుల్డోజర్లు విధ్వంసం సృష్టించాయి. వరంగల్, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రాల్లో చిరు వ్యాపారులు పేదల ఇండ్లను నేలకూల్చాయి. శ్రమైక జీవన సౌందర్యానికి తెలంగాణ నిదర్శనం. కార్మికులు, కర్షకుల చెమట చుక్కలను ప్రేమించిన నేల తెలంగాణ. అన్నదాతల స్వేదంతో తడిసి పులకరించిన గడ్డ తెలంగాణ. శ్రమజీవన సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణలో నేడు ప్రపంచ సుందరి పోటీలతో ఓ వికృత చిత్రం కనిపించింది. సుందరిమణులు వస్తున్నారని రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే పేదలపై సర్కారు ప్రతాపం చూపించింది. వారిలో ఎక్కువగా పల్లెల్లో కాయ కష్టం చేసుకుని తమ పొలాల్లో పండించుకునే కాయగూరలు అమ్ముకునేవారే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గ పాలనను రేవంత్ సర్కార్ మరోసారి గుర్తుకు తెచ్చింది. అప్పట్లో నాటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ వస్తున్నారని హైదరాబాద్ నగరంలో యాచకులు కనబడకుండా తరలించిన ఘనుడు చంద్రబాబు. సరిగ్గా ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సైతం నేడు అందాల పోటీల పేరుతో పేదల బతుకుల విధ్వంసానికి పాల్పడ్డాడు. మిస్ వరల్డ్ పోటీలతో ఓరుగల్లలో చిరు వ్యాపారులకు బతుకు తెరవే మిస్ అయిపోయింది. రోడ్డు పక్కన షాపులు పెట్టుకుని జీవనం సాగించే ఎంతో మంది ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కూల్చివేతల రాజ్యమేనని మరోసారి తేలిపోయింది. మానవత్వం లేని సర్కార్ దాష్టికానికి వరంగల్ జిల్లా కేంద్రంలో ఎంతో మంది పేదలు ఆగమైపోయారు. సర్కార్ ఆదేశాలతో రెచ్చిపోయిన అధికారులు వరంగల్లో వ్యాపార సముదాయాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. అటు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోనూ బుల్డోజర్లు విధ్వంసం సృష్టించాయి. స్ట్రీట్ వెండర్స్ జీవితాలను ఆగం చేశాయి. నగరంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండే చిన్న దుకాణాలు, షాప్లను అధికారులు కూల్చేశారు. ఒకవైపు ప్రజలు నిరసనలు చేపట్టినా భారీ బందోబస్తు నడుమ విధ్వంసానికి పాల్పడ్డారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం అమానవీయంగా ఈ దుశ్చర్యకు పూనుకుంది. రామంటే ఉడకరాదు. రేవంత్ సర్కార్ బుల్డోజర్ల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పేద ప్రజల ఇండ్లపై, వారి జీవనోపాధిపై కాంగ్రెస్ సర్కార్ దాడులకు రాహుల్ గాంధీ బదులు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఒకవైపు అందాల పోటీల విందుల కోసం వందల కోట్ల ప్రజాధనం ఖర్చు పెడుతూ మరోవైపు పేదల జీవితాలను బుల్డోజర్ల కింద నలిపేస్తారా అంటూ నిలదీశారు.
సిగ్గులేని కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. సుందరీమణులు వచ్చారు పోతారు. అందాల పోటీలతో రాష్ట్రానికి ఏం ఒరుగుతుందో తెలియదు గాని వరంగల్, నాగర్ కర్నూల్లో మాత్రం ఎంతో మంది పేదలు రోడ్డున పడ్డారు. రేవంత్ సర్కార్ బుల్డోజింగ్ పాలనతో బతుకు తెరువు కోల్పోయిన నిరుపేదలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. దుర్మార్గమైన పాలకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏమంటారు వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏమన్నారు కట్టాలి మీరంటే మీకు జాబులు వస్తే మీరు ఎన్నో తెచ్చి కట్టాలి ఏం చేయలేదు సార్. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత కూడా మాకు ఏం జరగలేదు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ అవుతారు. ప్రపంచ సుందరి మండలికి పోతాడు అందుకే మీ దేశత్తాలు ప్రపంచ సుందరమాలు పోతే వాళ్ళకి మాకు ఇస్తారు సంబంధం. వాళ్ళు ఎక్కడి నుంచి అవుట్ ఆఫ్ సార్ ఇక్కడ గవర్నమెంట్ దానికి ప్రపంచంలో మాకేస్తారు సంబంధం. దే ఆర్ ఎడ్యుకేటెడ్ సార్ ఫ్రమ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్. మాకు సంబంధమే లేదు కదా సార్. అట్లా వాళ్ళు వచ్చిన మిమ్మల్ని తీసేస్తాడే మీకు ఎట్లున్నది వాళ్ళకి ఓటేసి గెలిపించుకోమని చెప్పారు సార్. మా జీవితము మాకు నచ్చలేదు నాన్న. మాకు ఒక పాప మాకు తినలేక తిండికి చాలా ఇబ్బంది ఉంది. మా దగ్గర కష్టం చేద్దామని సాధనైంది. ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాను నాన్న. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజావులు ఉన్నాను సార్. ఎంజావులు ఉంటే ఇక వచ్చేదానికి బుక్స్ అంతా కూడా పెట్టిండు. నెట్టేసి ఆ బిడ్డ నుంచి దీన్ని చేస్తే మాకు ఇప్పుడు కష్టం అవుతాయి. రేవంత్ సర్కార్ తీరుపై వరంగల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది బీఆర్ఎస్. చిరు వ్యాపారుల షాపులు కూల్చివేయడాన్ని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నాకు దిగారు. చిరు వ్యాపారులతో కలిసి మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు చూసినట్టయితే ఈ 15 నెలల పాలనలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల సమయంలో అనేక 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇటు రైతాంగం పైన, ఇటు విద్యార్థుల పైన, ఇటు ఉద్యోగస్తుల పైన మరి నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఈరోజు అడ్డా మీద పొట్ట కోటి కోసము, జీవనోపాధి కోసము డిగ్రీలు చదివి పీజీలు చేసి మరి ఎంతోమంది ఉన్నటువంటి ఆ కుటుంబాలను చిందరవందర చేస్తూ మరి 2 రోజుల నుంచి చిరు వ్యాపారులను మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళు మిత్తిలకు తెచ్చుకొని వాళ్ళు వ్యాపారం చేసుకున్నటువంటి 1-2 లక్షల మొత్తం ఆగమాగం చేశారు. ఈ 2 రోజుల నుంచి మొత్తం ఆగం ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరో అందాల పోటీ. నా చరిత్ర కూడా ఈ మన నగర చరిత్ర కూడా చాలా గొప్పది, విశ్వవ్యాప్తంగా ఉండాలి, నేను కాదంటలేను. అట్ ది సేమ్ టైం చిరు వ్యాపారులకు హక్కు ఉన్నది. ఒక చట్టం 2014లో మరి పార్లమెంట్లోనూ ఒక చట్టం చేసింది. చట్టాలను కూడా గౌరవించని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నది. పార్లమెంట్లో 2014లో చట్టం చేసిండ్రు. ఈ చట్టం కూడా అమలు చేయకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చిరు వ్యాపారులను మొత్తం ఆగమాగం చేసింది. మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తొలి మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు ఆధ్వర్యంలో మరి ఈ నగరంలో చిరు వ్యాపారులకు అండగా ఉండాలని చెప్పి
మరి వెండింగ్ జోన్స్ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి, ఆ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని కూడా మరి దగ్గర తీయకుండా అన్ని వర్గాలను దెబ్బతీసే విధంగా చివరికి మా చిరు వ్యాపారులను కూడా దెబ్బతీసిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చిరు వ్యాపారుల బతుకులను చిందరవందం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. 2 రోజుల గడువు ఇస్తున్నాం, ఖచ్చితంగా పునరుద్ధరించాలి. ఎన్ని షాపులు అయితే మీరు కూలగొట్టినరో అన్ని షాపులను ఖచ్చితంగా పునరుద్ధరించాలి. వారికి నష్టపరిహారం చెల్లించాలి. లేని ఏడల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా, అదే సమయంలో మరి పోలీస్ అధికారులకు కూడా మరి మున్సిపల్ అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం. వీళ్ళకున్న హక్కును మీరు ఎవరు కాల రాసేదానికి. మీరు 2014 మరొక్కసారి చెప్తున్నాను, పార్లమెంట్లో చట్టం ఉంది, చట్టాలు చదవండి, చట్టాలను గౌరవించండి. చిరు వ్యాపారుల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ మున్సిపల్ అధికారులకు, పోలీసు అధికారులకు. రేవంత్ సర్కార్ బుల్డోజర్ల పాలనపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. రేవంత్ రెడ్డి జనాలను ఏడిపించడానికి నిత్యం రకరకాల కారణాలు వెతుక్కుంటున్నాడని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే బుల్డోజర్లతో పేదల ఇండ్లను కూల్చడమేనా? ప్రభుత్వానికి మానవీయ కోణం అనేదే లేదా అంటూ రాకేష్ రెడ్డి నిలదీశారు. రెడ్డి గారి ప్రజాపాలన ఒక పనికిరాని పాలనలాగా, పిచ్చోని చేతుల రాయిలాగా తయారై అందగత్తలు వస్తున్నారు కాబట్టి ఎటు చూసినా అందంగా కనబడాలని చెప్పి రోడ్డు పక్కనటువంటి అభాగ్యులను ఆగం చేసి వాళ్ళను ఏడిపించుకోవడం నిజంగా ఒక పిచ్చి తుగ్లక్ చర్యలా కనబడతాం. నీసుముచ్చోడు కోన్ను కోయడానికి కారణాలు వెతికినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని రోడ్డు పాలు చేసి ఏడిపించడానికి నిత్యం ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటాడు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ప్రజలు రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టనిది, ఆర్తనాలను పెట్టనిది నిద్రే పట్టదు కావచ్చు. ఈరోజు వరంగల్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపులను, రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలను కూల్చివేసడం మనం టీవీలో చూసాం. నాగర్ కర్నూల్లో కూడా ఇదే రకంగా షాపులను కూల్చివేయడం కూడా మనం చూసాం. రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక కూల్చివేత చేపట్టింది ఈ ప్రభుత్వానికి నిద్రపట్టేటువంటి ఒక పరిస్థితి లేదు. ఓరుగల్లు ఒక ప్రపంచ వారసత్వ నగరం, అది అడుగడుగున ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, అటవీ సంపద, పర్యాటక ప్రదేశాలు, భిన్న సంస్కృతులు, అద్భుతమైనటువంటి కళా సంపద, శిల్ప సంపద, అడుగడుగున అందాలే. కానీ అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టినప్పుడే అది నిజమైనటువంటి అందమైతుంది తప్ప ఏదో అందాల పోటీ పేరు పెట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడు కూడా అది అందం అనిపించుకోదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రేవంత్ సర్కార్ బుల్డోజింగ్ పాలనతో ఇప్పటికే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ధమాలన్నది. అనాలోచిత నిర్ణయాలు, విజన్ లేని పరిపాలనతో రేవంత్ సర్కార్ హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీసింది. గత బీఆర్ఎస్ పాలనలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లిన రియల్ రంగం ఇప్పుడు నేల చూపులు చూస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళు బిజినెస్ లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దారుణమైన పరిస్థితులు దాపురించాయి. దేశవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక సంస్థల సర్వేల్లో హైదరాబాద్ లో రియల్ బిజినెస్ 50% పడిపోయిందని తేలింది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల పేరుతో బుల్డోజింగ్ విధానాలను జిల్లాలకు సైతం విస్తరిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో చేపట్టిన తాజా కూల్చివేతలే అందుకు నిదర్శనం.